హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం మష్రూమ్ బిర్యానీ చేసుకుందాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దీంట్లో హోల్ గరం వేసి ఒకసారి తిప్పండి. ఇప్పుడు దీంట్లో క్యాష్యూ నట్స్, జీడిపప్పులు వేసి దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా కలపండి. ఇవి బాగా మగ్గాలి. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసి దీన్ని కూడా బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ వేసుకొని దీన్ని బాగా కలపండి. ఈ మష్రూమ్స్ ఇది బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని తీసిన తర్వాత మష్రూమ్స్ లోంచి నీళ్లు బయటకు వచ్చే చూడండి. ఇలా అయినాక దీంట్లో మీరు తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి చూడండి. ఇప్పుడు మూత తీసినాక ఎంత బాగుందో కదా. ఇప్పుడు దీంట్లో 1.5 గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా వేసి దీన్ని బాగా కలపండి. మూత పెట్టుకొని తీసిన తర్వాత దీనిలో కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని అడుగు నుంచి పైకి వచ్చే వరకు బాగా కలపండి. ఈ లోపలే ఒక పొయ్యి మీద వేడి నీళ్లు పెట్టుకొని దీన్ని ఇప్పుడు వీటిలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసుకోండి. మాకైతే ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇంకొకసారి తిప్పి మూత పెట్టుకోండి. మూత తీసిన తర్వాత చూడండి ఇలా ఉంది కదా. దీన్ని ఒకసారి మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టుకోండి. చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు దీని మీద గీ వేసుకొని పైన కొన్ని క్యాష్యూ నట్స్, కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన వేడి వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ. దీన్ని అడుగు నుంచి తీసుకుని ప్లేట్లోకి వడ్డించుకుంటుంటే చాలా బాగుంది స్మెల్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్ చేయండి. దీని టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇది వెజ్ బిర్యానీ. మీకు కావాలంటే చికెన్ బిర్యానీ మా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. దీంట్లో ఇప్పుడు రైతాను, ఒక జీడిపప్పు, మష్రూమ్, ఒక ఉల్లిపాయ పెట్టుకుందంటే సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.